హలో అండి, మళ్ళీ మూతలు స్టార్ట్ అయినాయి. మన నిర్మలా సీతారామన్ అక్క యూపీఐ పేమెంట్స్ కూడా మీరు పైసలు కట్టాలా అని చెప్పింది అనమాట. మనం వార్తల్లోకి వెళ్తే ఆందోళన అవసరం లేదు. ₹2,000 లావాదేవీలకు ఎండిఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. యూపీఐ లావాదేవీలో 95% అవే ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పారిశ్రామిక వర్గాల్లో చెబుతున్నాయి. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు బ్యాంకు ఖాతాలు యూపీఐ ద్వారా పంపే వ్యక్తిగత నగదు లావాదేవీలు ఛార్జీలు వర్తించవు. మీరు దోస్తుల కొరకన పంపిస్తే ఉండవు. ₹1.5 CR పైగా వార్షిక టర్నోవర్ కలిగి ఉండే షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సూపర్ మార్కెట్స్, లగ్జరీ హోటల్స్ వంటి వాటిల్లో ₹2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులు ఉంటే ఎండిఆర్ వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రతిపాదన ప్రకారం పెద్ద వ్యాపారులు చెల్లింపులపై 0.3 to 0.5% వరకు, అంటే ₹10,000కు ₹30 నుంచి ₹50 ఎండిఆర్ విధించొచ్చని సమాచారం. ఈ రుసుమును వ్యాపార సంస్థలే తమ బ్యాంకులకు చెల్లించాలి. పెద్ద వ్యాపారులు తమ లావాదేవీల శాతాన్ని కాపాడుకోవడానికి పరోక్షంగా వస్తువుల ధరను స్వల్పంగా పెంచే అవకాశం లేకపోలేదు. అంటే ఏంది, ఇప్పుడు రేట్లు పెంచేస్తారు సింపుల్గా. మినిమం కామన్ సెన్స్ అనేది. సరే, మోడీని నమ్ముకుంటే మిడిల్ క్లాస్ వాడిని ముంచేస్తారు. ఇది మళ్ళీ అంతే. ఎంత మిడిల్ క్లాస్ వాడు వాడే మునగాలి, వాడే ట్యాక్సులు కట్టాలి, వాడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అన్నీ వాడే మళ్ళీ వాడే ఇవి ఓటేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇది మిడిల్ క్లాస్ వానికి దెబ్బ. సరే, చూద్దాం ఏమైద్దాం. థ్యాంక్ యూ.